ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ అనంతరం మూడో సంతకం పింఛన్ల పెంపు దస్త్రంపై పెట్టారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3000 పింఛన్ను ఒకేసారి 4000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీరికి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జూలై 1న పింఛన్ కింద వీరికి 7000 అందిస్తారు. దివ్యాంగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3000ను ఒకేసారి 6000కు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5000 పింఛన్ను 15000కు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కింద అందే 5000ను 10000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్టు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6000 పింఛను ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1న అందించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చంద్రబాబు నాయుడు ఏదైతే వరాల జల్లు కురిపించారో పేదల వర్గాలకి సంతోషం కలిగించే విధంగా పింఛన్లు ఏవైతే పెంచుతామన్నారో వాటిని చేయడానికి అన్నిటికీ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. దస్త్రాల మీద సంతకాలు కూడా చేశారు. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నిన్న సచివాలయంలోని సాయంత్రం 4:40 తన ఛాంబర్లను బాధ్యత స్వీకరించిన అనంతరం మూడో సంతకాన్ని పెన్షన్ల పెంపు దరఖాస్తు సంతకం చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించినారు. దివ్యాంగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భరోసాన్ని ఇచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న 3000ను ఒక్కసారిగా 6000గా పెంచారు. హర్షం వ్యక్తం చేస్తున్నా. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంగా మంచాన పడిన వారికి, వీల్ చైర్లోని ఉన్న వారికి అందే 5000 పెన్షన్ను 10000గా పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేస్తున్న వారికి, డయాలసిస్ స్టేజ్ లో ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద 5000ను 10000గా పెంచిన నిర్ణయం తీసుకున్నారు. కుష్టి కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6000 పెన్షన్ ఇవ్వనున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1వ తారీఖున అందించినారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతర వర్గాలకు అందే పెన్షన్ను 4000కు పెంపు చేయనున్నారు. దివ్యాంగులకు 3000 నుంచి 6000గా, వీల్ చైర్, తీవ్ర అనారోగ్యంగా మంచాన ఉన్న వారికి 15000గా, కిడ్నీ తలసరి బిందు పథకం పేరు మీద ఎన్టీఆర్ భరోసాగా మారుతున్నారు. 2014 మరియు 14 ఎన్నికలు 19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి పెన్షన్ పథకాన్ని పెట్టి ఎన్టీఆర్ భరోసాగా పేరును ఇప్పుడు కూడా కొనసాగించున్నాను. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.